హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఐశ్వర్య. తనైతే నా కూతురు పృథ్వీ. సో ఈరోజు నేను నిద్రం అయిపోతున్నా వంట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే గోరుచిక్కుడు ఫ్రై. నార్మల్గా అందరూ చేసేది, బట్ మనం కొంచెం పొడి అయితే యాడ్ చేసి చేద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే ఇలాగ వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో 2 or 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని గోరుచిక్కుడుని అందులో వేసేసేయండి. సో ఇందులో అయితే మనము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ పసుపు అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే యాడ్ చేయలేదు. సో దీనికోసం మనం ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కావాల్సింది పల్లీలు. సో పల్లీలని కొంచెం బాగా ఫ్రై చేయండి, అందులో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే వద్దు, లో ఫ్లేమ్లోనే చేయండి. సో ఇలా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోకి మనం వెల్లుల్లిపాయ ఒక 5 or 6 వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ అయితే కారం వేసుకోండి. మా టేస్ట్కి ఇదైతే ఓకే, మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని ఒక పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ అయితే ఫ్రై కోసం కట్ చేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు. ప్యాన్ పెట్టేసి అందులోకి మనం ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ అయితే ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ అయితే ఉద్దిపేడ. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో అయితే వద్దు, ఫ్రై అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. సో ఇలా కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం కరివేపాకు అయితే యాడ్ చేయాలి. ఇవి కూడా ఒక 2 minutes అలా. తర్వాత ఇందులోకి మనం ఆనియన్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనము గోరుచిక్కుడిని, ఉడకబెట్టిన గోరుచిక్కుడిని అయితే వేసేసేయండి. మనం సాల్ట్ అయితే ఎక్కడ యాడ్ చేయము, ఎందుకంటే ఇందులో ఫస్ట్ సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి మళ్ళీ వేస్తే సాల్ట్ అనేది ఫైనల్గా ఎక్కువ అయిపోతుంది. సో ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ అయితే వేసాం, అండ్ పల్లీల పొడిలో కూడా వేస్తాం కాబట్టి ఇంకెక్కువ అవసరం లేదు. సో ఈ పౌడర్ని అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్లో అంతా బాగా మిక్స్ అవ్వాలి. సో ఇలా అంతా మిక్స్ చేసేసి ఒక 2 minutes అలాగే మిక్స్ చేస్తూ ఉండండి ఆయిల్లో. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 minutes అలాగే ఉంచేయండి. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.